హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. మనం అందరం సలార్ మూవీ చూసాం అండ్ మనందరికీ తెగ నచ్చేసింది. సినిమాలో మాట్లాడుకునే పాజిటివ్స్ అయితే చాలానే ఉన్నాయి, కానీ నెగటివ్స్ చూసుకుంటే అయితే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ వాటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా మందికి కొన్ని విషయాల మీద ఇంకొంచెం క్లారిటీ వస్తే బాగుంటుందనే ఫీలింగ్ అయితే ఉంది. లైక్ అసలు ఈ కాన్సార్ డైనస్టీ ఏంటి, వీళ్ళ రిలేషన్స్ ఏంటి, వీళ్ళెవరు, వాళ్ళ ఓటింగ్స్ ఏంటి, ఇవన్నీ అంటే వీటన్నిటి గురించి సినిమాలో ఆల్రెడీ చెప్పారు, కరెక్టే. బట్ అది చెప్పే టైంలో కొద్దిగా ఫాస్ట్ గా వెళ్ళిపోవడం, ఇంట్రడ్యూస్ చేసేదంతా కొద్దిగా ఫాస్ట్ గా అయిపోవడం వలన చాలా మంది కొద్దిగా మిస్ అయిపోయారు. అండ్ మన ఫస్ట్ డే సెకండ్ డే మన ప్రభాస్ సినిమాకి అయితే ఆ థియేటర్ గోలలో ఆ డైలాగ్స్ లో చాలా మంది చాలా మిస్ అయిపోయి ఉండొచ్చు. సో ఈ రోజు వీడియోలో ఆ డౌట్స్ అన్నిటి గురించి క్లారిటీగా కొన్ని విషయాలు మాట్లాడేసుకుందాం. ముందుగా చెప్తున్నా, స్పాయిలర్స్ ఎక్కువ ఉంటాయి, స్పాయిలర్ అలర్ట్ అండి. సలార్ సినిమా చూస్తేనే ఈ వీడియో చూడండి. సో మన వీడియోలోకి వెళ్ళిపోతే ముందు ఖాన్సార్ డైనస్టీలో ఉన్న 3 తెగల గురించి మాట్లాడుకుందాం. ఒకటి శౌర్యంగ తెగ, 2 గనియార్ తెగ అండ్ 3వది మన్నార్. 1947 టైంలో ఖాన్సార్ కి లీడర్ అంటే కర్తగా శివమన్నార్ ఉండేవాడు. సో ఇప్పుడు మన్నార్ తెగవాడు కర్తగా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ శౌర్యంగ తెగవాడు అవ్వాలి. కానీ శివమన్నార్ చనిపోయాక ఆయన కొడుకు రాజమన్నార్, అదే మన జగపతి బాబు, ఆ శౌర్యంగులందరినీ చంపేసి తన కర్త అయిపోతాడు. కర్త అయ్యాక ఖాన్సార్ ని ఇంకా పవర్ఫుల్ ప్లేస్ గా మార్చి ఒక హైరార్కీ పెట్టాడు. అందులో 61 గవర్నర్స్ ని అంటే కాపుర్లు అండ్ 8 లార్డ్స్ ని అంటే దొరలు అండ్ ఒక కింగ్ ఉంటారు. ఆ కింగే కర్త. ఇదన్నమాట ఆర్డర్. ఇప్పుడు ఓటింగ్ విషయానికి వద్దాం. అసలు ఏ పొజిషన్ కి ఎన్ని ఓట్స్ ఉన్నాయనేది చాలా మెయిన్ క్వశ్చన్. ఖాన్సార్ లో 61 కాపుర్లకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓట్ ఉంటుంది, అంటే టోటల్ 61 ఓట్స్. అండ్ నెక్స్ట్ దొరలుగా ఉన్న వాళ్ళకి అదే 8 మందికి ఒక్కొక్కరి దగ్గర అట్లీస్ట్ 3 ఓట్లు ఉంటాయి, అంటే టోటల్ 24 ఓట్స్. అండ్ కర్త దగ్గర అయితే 15 ఓట్లు ఉంటాయి. సో టోటల్ గా 61 ప్లస్ 24 ప్లస్ 15 టోటల్ గా 100 ఓట్స్. అది పక్కన పెడితే అసలు టోటల్ వీళ్ళందరిలో ఏ తెగ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్. ఫస్ట్ ఏమో కర్త, మన జగపతి బాబు మన్నార్ వాడు. నెక్స్ట్ దొరలు 8 మంది ఉంటారు. అందులో 3 రాజమన్నార్ ఫ్యామిలీలోంచే. ఓం తన భార్య వాళ్ళ అన్న, రుద్ర రాజమన్నార్ పెద్ద కొడుకు, భారవ రాజమన్నార్ అల్లుడు, తన కూతురు రాధారమాకి హస్బెండ్. ఈ భారవాని సినిమాలో స్టార్టింగ్ లో మనం మన్నారని అనుకుంటాం, కానీ లాస్ట్ లో మనకి శౌర్యంగుడనే తెలుస్తుంది. ఇంకా మిగిలిన 5 దొరలు గనియార్ వాళ్ళు. వాలి మన బ్రహ్మాజీ, గురుంగ్, చీకా, రంగా అండ్ నారంగ్. అండ్ నెక్స్ట్ 60 మంది కాపరులు. సో రాజమన్నార్ ఏదో ఒక విషయం మీద బయటికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అసలు బయటికి? ఎందుకంటే ఖాన్సార్ లో తనకి తెలియకుండా ఒక పెద్ద వెపన్ డీలింగ్ జరిగిందని, ఎవర్రా ఇదంతా చేసిందని కనుక్కోవడానికి వెళ్తారు. అండ్ అది చేసేది మన గనియార్ దొరైన వాలి, మన బ్రహ్మాజీ. ఎందుకు చేస్తాడు? లాస్ట్ టైం ఇలానే శౌర్యంగ వాళ్ళని వేసేశారు, మన తెగ వాళ్ళని కూడా రేపు వేసేయొచ్చని వెయిట్ చేస్తూ ఉండొచ్చేమో, కరెక్ట్ టైం రాగానే వేసేద్దామని, సో అందుకే ముందే పెట్టుకున్నాను అంటాడు. సో ఇది వాళ్ళ లిస్ట్. రాధారామ సీజ్ ఫైర్ అనౌన్స్ చేశాక నిబంధన ప్రకారం ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా కర్తకి ఎదురు వెళ్ళొచ్చు కాబట్టి రుద్రమన్నార్ సీజ్ ఫైర్ ఎత్తేయడానికి ఓటింగ్ కి ప్రతిపాదిస్తాడు. సో సీజ్ ఫైర్ ఓటింగ్ 9 days తర్వాత జరుగుతూ ఉంటది. ఓటింగ్ మధ్యలో కర్త అయిన జగపతి బాబు వచ్చి సీజ్ ఫైర్ అమూలు పరచడానికి ఓటు వేస్తాడు. సో అప్పుడు సీజ్ ఫైర్ ఉంచడానికి అండ్ ఎత్తేయడానికి ఈక్వల్ గా 48 ఓట్స్ వస్తాయి, అంటే టోటల్ గా 96. 100 ఓట్లలో మిగిలిన 4 ఓట్లు ఉన్నాయి. ఈ 4 ఓట్లలో 3 ఓట్లు దొరవి. అది ఏ దొరవ అంటే మన నారంగ్వి. ఆయననేమో మన సలార్ వేసేస్తాడు. సో ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ఓట్, అది వరదది. సో తన ఒక్క ఓటుతోనే సీజ్ ఫైర్ ఎత్తేయాలా అమలు చేయాలా అనేది డిసైడ్ చేస్తుంది. బట్ మన వరద సీజ్ ఫైర్ ఎత్తేయడానికి ఓటు వేస్తాడు. సో సీజ్ ఫైర్ ఎత్తేస్తారు అండ్ ఇంకా రచ్చ షురు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంది, అసలు వరద ఎందుకు సీజ్ ఫైర్ ఎత్తేమంటాడు అని. ఎలానో రాజమన్నార్ వచ్చాడు కాబట్టి సీజ్ ఫైర్ వద్దంటే చక్కగా వరదాన్ని దొరని చేసేస్తాడు కదా అని అనుకోవచ్చు. నిజమే, కానీ వరదకి కావాల్సింది దొరవడం కాదు, కర్త అవ్వడం. అందుకే సీజ్ ఫైర్ ఎత్తేయడానికి ఓటేస్తాడు. వార్ మొదలయ్యాక మన దేవాన్ని పక్కనే పెట్టుకొని మిగతా వాళ్ళందరికీ పోటు వేస్తాడు. సో నెక్స్ట్ పార్ట్ శౌర్యంగ పర్వంలో ఉన్న కన్ఫ్రంటేషన్స్ ఏంటి? కర్త కుర్చీ కోసం యుద్ధం. గనియార్ వాళ్ళు అదే బ్రహ్మాజీ వాళ్ళు ఆర్మీ రెడీ చేసుకుంటూ ఉంటారు. అలాగే మన దొరలైన రుద్ర అండ్ ఓం కలిసి వాళ్ళొక ఆర్మీ రెడీ చేసుకుంటారు. ఇంకో పక్క ఇన్నాళ్ళు చనిపోయారనుకున్న శౌర్యంగులు కూడా ఎగ్జైల్ అదే అజ్ఞాతం నుండి బయటకు వచ్చి వాళ్ళకి దక్కాల్సిన కర్త కుర్చీ కోసం ఆర్మీతో వస్తున్నారు. అండ్ ఫైనల్లీ వరద తన తండ్రి రాజమన్నార్ తర్వాత తనే కర్త అవ్వాలని తన ఆర్మీ అదే తన సలార్ తో యుద్ధంకి సిద్ధమయ్యాడు. సో నెక్స్ట్ పార్ట్ లో ఇంత యాక్షన్ జరుగుతూ ఉంటది. అసలు వీటి మధ్య మన దేవా ఏం చేస్తాడు? దేవాకి అసలు తను నిజంగా ఎవరో తనకు తెలుసా? తెలిసాక ఏం చేశాడు? అసలు వరద అండ్ దేవా ఎందుకు ఎనిమీస్ అయ్యారు? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే శౌర్యంగ పర్వం సినిమా రావాల్సిందే. ప్రశాంత్ నీల్ గారు మీరు వీలైనంత త్వరగా శౌర్యంగ పర్వం షూటింగ్ స్టార్ట్ చేసి మా రెబెల్ మాస్ అవతార్ని ఇంకొకసారి స్క్రీన్ మీద మా ఫ్యాన్స్ కి చూపించండి సార్, ఆగలేకపోతున్నాం. అండ్ ఇదొకటే కాదు, మీ వరల్డ్ బిల్డింగ్ కి అయితే హ్యాట్స్ ఆఫ్. సో మీరు క్రియేట్ చేసే డ్రామా కోసం ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తున్నాం. ఇంకా నాకు చాలా చెప్పాలనుంది, బట్ ఇంకా
స్పాయిలర్లు వచ్చేస్తాయి. సో మీరు సలార్ సినిమా ఎన్నిసార్లు చూసారో కింద కమెంట్ చేయండి. అండ్ సలార్ మీద మీకు ఇంకా డీటెయిల్ వీడియోలతో ఇంకొన్ని రోజుల్లో మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో మేమేమైనా పాయింట్లు ఇంకా డీటెయిల్స్ ఏమైనా మిస్ చేసి ఉంటే, లేకపోతే మేమైనా తప్పు చెప్పుంటే కింద కమెంట్స్ లో కూడా మెన్షన్ చేయండి. ఇవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తైవ్యూ and hit the bell icon for more updates. Signing off, Team Thyview.